షాలోమ్. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో కృపా సింహాసనం దగ్గరికి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి అంశము గిల్గాలులో ఏమి జరిగింది. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, వాట్ హ్యాపెండ్ ఇన్ గిల్గాల్. నేటి వాగ్దానము, టుడేస్ ప్రామిస్ ఇస్ ఫౌండ్ ఇన్ ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 verse 9. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని పరిశుద్ధాత్ముడు వాగ్దానంగా మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మలను నిత్యము ప్రేమిస్తున్నందుకు వందనాలు. కృపగల యేసయ్య, నిత్యము నీ కృపాక్షేములు మా జీవితాల్లో నీవు అనుగ్రహించినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, ఇంతవరకు తండ్రిని ఆరాధన చేయటానికి, కీర్తనల ద్వారా మా జీవితం ద్వారా కీర్తించటానికి సహాయము దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్క కుటుంబంలో నీవు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు. ప్రార్థన విన్నపములు యేసు ప్రభు నామములో చెల్లించడానికి సహాయము దయచేసినందుకు నీకు వందనాలు. ఈరోజు నీవు సిద్ధపరిచినటువంటి పరిశుద్ధమైనటువంటి అభిషేకించబడినటువంటి వాక్యాన్ని వినటానికి, వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి హృదయాన్ని, వాక్యమునకు లోబడి జీవించేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు. ప్రతి ఆటంకాన్ని, బంధకాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో దూరపరుస్తున్నాము. యేసు రక్తంలో మా జీవితాలని, స్థలాన్ని ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు నేటి వాక్యపు ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామంలో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానపు ఆశీర్వాదము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా అని తండ్రి సెలవిస్తున్నాడు. పరిశుద్ధాత్మ స్వరాన్ని విన్నాడు. ఎవరు అంటే యెహోషువ. మోషే తరువాత ఇజ్రాయిలీలను కానాను లోకి నడిపించటానికి, పాలు తేనెలు ప్రవహింపచేసేటువంటి దేశములోకి నడిపించటానికి ఎన్నుకోబడినటువంటి నాయకుడు. ప్రియమైనటువంటి సంఘమ, యెహోషువతో తండ్రి సెలవిస్తున్నటువంటి సత్యం, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఇది వాగ్దానం, ఇది ప్రవచనం, ఇది ఆశీర్వాదం. ఇది కేవలం యెహోషువకి మాత్రమే కాదు, ఇజ్రాయేలు జనాంగమునకు మాత్రమే కాదు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి విశ్వాసికి ఇది వాగ్దానము, ఇది ప్రవచనం. ప్రియమైనటువంటి సంఘమ, కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట తండ్రి వారిని నడిపించారు. ఎందుకు అంటే వాళ్ళు ఎన్నుకోబడిన జనాంగము, మానవ జాతికి రక్షణ ఆశీర్వాదాలు ఇచ్చుట కొరకు యూదా గోత్రపు సింహాన్ని తండ్రి ఈ లోకానికి పంపించుట కొరకు నియమింపబడినటువంటి, ప్రత్యేకించబడినటువంటి నిబంధన జనులు వాళ్ళు. ఆ తరువాత ఈరోజు సంఘము యేసు రక్తము ద్వారా కొనబడింది, కడగబడింది, విమోచింపబడింది. కాబట్టి సంఘాన్ని నడిపించటానికి, సంఘానికి నిత్యము తోడుగా ఉండటానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ సంఘానికి శిరస్సు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ప్రియమైనటువంటి సంఘమా, నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. సంఘములో సంఘముతో ఉండేది ఎవరు అంటే యేసు ప్రభువు వారు ఉంటారు, పరిశుద్ధాత్ముడు ఉంటారు. కాబట్టి అదే ధైర్యముతో, అదే విశ్వాసముతో నీవు నేను జీవించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. గిల్గాలులో ఏమి జరిగింది? ప్రియమైనటువంటి సంఘమా, గిల్గాల్లో చాలా సంఘటనలు జరిగాయి. వీళ్ళు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన తర్వాత అనేక సంఘటనలు జరిగాయి. కొన్ని వందల వేల సంవత్సరాలు వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత జీవించారు. అయితే ఈరోజు ప్రత్యేకంగా గిల్గాల్లో ఏమి జరిగింది అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా యెహోషువ ఇజ్రాయేలు జనాంగమును నడిపించారు. ఎక్కడ వాళ్ళు ఆగినటువంటి స్థలము, మొదటిగా ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తరువాత గిల్గాలు అనేటువంటి స్థలములో మొట్టమొదటిగా వాళ్ళు
ఆగారు. యెహోషువ గ్రంథములో 4వ అధ్యాయంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. ప్రియమైనటువంటి సంఘమా, యెహోషువ గ్రంథములో 4వ అధ్యాయంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. 4వ అధ్యాయము 19వ వచనములో మనం చూస్తాం. మొదటి నెల 10వ తేదీన జనులు యోర్దానులో నుండి ఎక్కి వచ్చి యెరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా, మొట్టమొదటిగా వాళ్ళు ఎక్కడ ప్రవేశించారు అంటే గిల్గాలులో ప్రవేశించారు. యెహోషువ వారిని నడిపించాడు, ఇజ్రాయిళ్లను. ఇది మొదటిగా గిల్గాలులో వాళ్ళు ప్రవేశించారు. రెండవదిగా గిల్గాలులో ఏం జరిగింది అంటే కాలేబు యొక్క సాక్ష్యము యెహోవా వినినటువంటి ప్రదేశం. 14వ అధ్యాయంలో 6 నుంచి 15వ వచనాల్లో మనం చూస్తాం. యెహోషువ గ్రంథంలో 14వ అధ్యాయంలో ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే 6 నుండి 15 వరకు మనం చదివినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి సత్యం ఏమిటి అంటే, అక్కడ యెఫున్నె కుమారుడైన కాలేబు ఇజ్రాయిల్ల దేవుడైన యెహోషువను నుండి మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనేజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. పూర్వము హెబ్రోను పేరు కిర్యాత్ అర్బా అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా నుండెను. అక్కడ యెహోషువ విన్నాడు, కాలేబు యొక్క సాక్ష్యాన్ని విన్నాడు. ప్రేమటువంటి సంఘటన అది రెండవ సంఘటన. మూడవ సంఘటన ఏమిటి అంటే సౌలుని రాజుగా బహిరంగంగా ప్రకటించినటువంటి ప్రదేశము ఈ యొక్క గిల్గాలు. సమూయేలు మొదటి గ్రంథములో 11వ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి గ్రంథము 11వ అధ్యాయంలో 14-15 వచనాల్లో మనం చూస్తాం. 11వ అధ్యాయం 14-15 వచనాలు. శామ్యూయల్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 11 verses 14 and 15. 14-15 వచనాలు. మనము గిల్గాలుగునకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని మరలా స్థాపించుకొందుము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా, జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును ఇజ్రాయిలందరినూ అక్కడ బహుగా సంతోషించిరి. సమూయేలు ప్రవక్త సౌలుని అభిషేకించి ఇజ్రాయిలులకు మొట్టమొదటి రాజుగా నియమించటం, ప్రకటించటం ఈ యొక్క గిల్గాలులో జరిగింది. ప్రియమైనటువంటి సంఘమ, ఆ తరువాత జరిగిన సంఘటన ఏమిటి అంటే అభిషేకించబడినటువంటి సౌలు ఏం చేశాడు అంటే తొందరపడి యాజకుని యొక్క పని చేశాడు. యాజకులు లేవీలు. ఈ యొక్క సౌలు లేవీడు కాదు, ఇతను చేయకూడదు, లేవీలు చేయవలసినటువంటి పనులు చేయకూడదు. అయితే ఇతను ఏం చేశాడు? చెయ్యకూడనటువంటి పని చేశాడు. అందుకు దేవునికి కూడా కోపం కలిగింది. ఆ సత్యాన్ని సమూయేలు గ్రంథములో మనం చూస్తాం. 13వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ 4 నుంచి 14 వరకు ఆ సత్యాన్ని రాయబడి ఉంది. సమూయేలు గ్రంథములో 13వ అధ్యాయంలో 4 నుంచి మనం చదువుకున్నప్పుడు ఈ ఆఖరి 14 వచనాల వరకు ఇక్కడ రాయబడినటువంటి సత్యం ఏంటి అంటే సౌలు ఏం చేశాడంటే అమాలేకులను అంతం చేయమని, ఫిలిస్తీయులను అంతం చేయమని దేవుడు సెలవిచ్చినప్పుడు ఫిలిస్తీయులు వస్తూ ఉన్నారు. వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళబోయే ముందుగా వీళ్ళు సహజంగా ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి వెళ్ళి బలులు అర్పించి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ తర్వాత యుద్ధానికి వెళతారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతి, అలవాటు. అయితే సమూయేలు ప్రవక్త కొంచెం ఆలస్యం చేశాడు, అక్కడికి రావటం ఆలస్యమైంది.
వెంటనే సౌలు ఏం చేశాడంటే 13వ అధ్యాయంలో 8వ వచనం, సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు అగ్ని సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. ఆలోచించండి, ఈ దహన బలి ఎవరు అర్పించాలి? సమూయేలు అర్పించాలి. సమూయేలు, ప్రవక్త అయినటువంటి సమూయేలు ఆ స్థలానికి రావటం కొంచెం ఆలస్యమైంది. అప్పుడు సౌలు ఏం చేశాడు? దహన బలి అర్పించాడు. సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు నిర్ణయ కాలంలో నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇకను యెహోవాను శాంతి పరచకమునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకుని నా అంతట నేనే సాహసించి దహన బలి అర్పించి తిననెను. ఇప్పుడు తను చేసినటువంటి తప్పును ఒప్పుకోవట్లేదు, సమర్థించుకుంటున్నాడు. నువ్వేమో సమయానికి రాలేదు, వీళ్ళందరూ ఫిలిష్తీయులు కూడా ముందుకు వస్తున్నారు, అందువల్ల కన్నా నీవు చేయవలసినటువంటి పని నేను చేశాను అని చెప్పేశాడు. ప్రియమైనటువంటి సంగమా, అయితే సమూయేలుతో దేవుడు ఏమని చెప్పాడంటే 13వ వచనం, అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞ గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇజ్రాయిల్ మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యువకుని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతేవి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతినిగా నియమించును. ఈ పని చేసినందుకు, యాజకుని యొక్క పని సౌలు చేసినందుకు తొందరపడి అధికారాన్ని పోగొట్టుకుంటాడు ఈ యొక్క సౌలు. దేవునికి వ్యతిరేకమైనటువంటి పని, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి పని. అప్పుడు సౌలుతో ప్రవక్త అయినటువంటి సమూయేలు ఏమంటున్నాడంటే, నీ రాజ్యాన్ని సదాకాలము ఇజ్రాయిలకు రాజుగా నీ పిల్లలకు ఉంచాలని దేవుడు కోరుకుంటే నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఈ పని చేశావు, కాబట్టి ఇక నీకు ఆ అధికారము లేదు, నీ రాజ్యము నిలువదు అని ప్రవక్త ద్వారా తండ్రి సెలవిచ్చాడు. ఇంకా ఏమన్నారంటే, తండ్రి యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు కలిగి కనుగొని ఉన్నాడు, ఆయనే దావీదు. దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకుని సౌలు తర్వాత ఇజ్రాయిలు జనాంగమును పరిపాలన చేయటానికి రాజుగా అభిషేకించమని ప్రవక్త అయినటువంటి సమూయేలుకు చెబుతాడు. తర్వాత మనం చూస్తాం ఇది జరిగింది. ఇది గిల్గాల్లో జరిగినటువంటి సత్యం. ప్రియమైనటువంటి సంఘమా, ఇది 4వ సత్యం. 5వ సత్యం ఏమిటి అంటే, ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఎలీషా చేసినటువంటి ఒక కార్యం చూస్తాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం, సెకండ్ బుక్ ఆఫ్ కింగ్స్. రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో 38 నుండి 40 వరకు 41 వరకు ఒక సత్యాన్ని మనం చూస్తాం. ఏమిటి ఇక్కడ రాయబడి ఉన్నది అంటే, 38వ వచనం, రాజుల 2వ గ్రంథము సెకండ్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 4 వర్సెస్ 38 ఆన్వర్డ్స్. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. గిల్గాల్లో క్షామం కలిగింది. క్షామం కలిగితే జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, ఎలీషా దగ్గరకు ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివాణిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. ఇప్పుడు ప్రవక్తల శిష్యులు వాళ్ళు కూడా సేవకులే. అయితే వాళ్ళు ఎలాంటి ట్రైనింగ్ పొందుకుంటున్నారు? ప్రవక్తల ట్రైనింగ్ పొందుకుంటున్నారు. ప్రవక్తల శిష్యులు. ప్రియమైనటువంటి సంఘమా, వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఎలీషా ప్రవక్త గారి దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఆయన వాళ్ళందరికీ కూడా నాయకుడు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు
పనివారితో చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఎలీషా, మీరేం చేయాలి, వాళ్ళకి భోజనాన్ని సిద్ధపరచండి అని చెప్పాడు. ఇంకా ఏమన్నాడంటే, పనివాడిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకొండలో వేశాను. తిరుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కొండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మని వారు తేగా కొండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాను. ఆలోచన చేయండి. వీళ్ళు పని వాళ్ళు ఏం చేశారు, తెలియక వాళ్ళు ఏం చేశారంటే వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులను తీసుకొచ్చాను. అది వేయటం వల్ల ఏమైపోయింది, కూర అంతా కూడా చేదైపోయింది, విషం అయిపోయింది. దానివల్ల వాళ్ళ ప్రాణానికి కూడా హాని కలుగుతుంది. అయితే ఆ సంఘటన వాళ్ళు తెలియచేశారు. ఎవరికి? దైవజనుడైనటువంటి ఎలీషా గారికి చెప్పారు. అప్పుడు ఆయన ఏమన్నాడు, కొంచెం పిండిని తీసుకురమ్మన్నాడు. వాళ్ళు తీసుకుని వచ్చారు, ప్రార్థన చేసి వాళ్ళకి ఇచ్చారు. ఆయన ఆ పిండిని లోపల వేసేయండి, ఆ కూరలో వేయమని చెప్పాడు. వాళ్ళు చక్కగా ఆ కూరలో పిండి వేశారు. అప్పుడు విషం పోయింది. అందులో ఇక ఏ జబ్బు లేదు, ఏ రోగం లేదు. అది మంచిదైపోయింది. అద్భుతం జరిగింది. ప్రియమైనటువంటి సంఘమా, అద్భుతాలు జరగాలి అంటే దేవుడు చేస్తాడు, ఒక మనిషిని ఒక సాధనంగా వాడుకుంటాడు. యెహోషువని ఒక సాధనంగా వాడుకున్నాడు. గిల్గాలులో అడుగు పెట్టడానికి, లక్షల మంది ఇజ్రాయిలు జనాంగమును నడిపించటానికి వారికి నాయకుడిగా యెహోషువ అనే దేవుడు నియమించాడు. ఆ తర్వాత రాజుల కాలంలో ప్రవక్తలు ఉన్నారు. తర్వాత రాజులను అభిషేకించటానికి ప్రవక్తలను దేవుడు నియమించాడు. ప్రవక్తలను, రాజులను, యాజకులను పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. వీళ్ళందరూ కూడా నియమించబడ్డారు తండ్రి చిత్తాన్ని జరిగించటానికి, తండ్రి ప్రణాళికను జరిగించటానికి, తండ్రి ఆలోచనలను సఫలపరచటానికి, తండ్రి ఏమైతే అనుకుంటున్నారో అది ఇజ్రాయేలు జనాంగములో, మానవ జాతిలో జరిగించటానికి ఈ ముగ్గురు అక్కడ ఉంచబడ్డారు, అభిషేకించబడ్డారు, ఎన్నుకోబడ్డారు, నియమించబడ్డారు. రాజులు, యాజకులు, ప్రవక్తలు. ప్రియమైనటువంటి సంఘమా, ఇక్కడ మనం ఎవరిని చూసాం? నాయకులను చూస్తున్నాం, ప్రవక్తలను చూస్తున్నాం, రాజులను చూస్తున్నాం. ఈ గిల్గాలు దగ్గర యెహోషువ వచ్చాడు, ఎలీషా వచ్చాడు, సౌలు గారు వచ్చారు, ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు వచ్చారు. ఆలోచన చేయండి. ఆ ప్రదేశానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. దేవునికి స్థలములో, అన్ని స్థలాల్లో దేవుడు కార్యాలు చేయడు. కొన్ని స్థలాల్లోనే దేవుని యొక్క కార్యము జరిగించటానికి కొందరిని ముందుగా నియమించుకున్నారు. నియమించుకున్న వారి ద్వారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలములో ఎవరి జీవితాల్లో అయితే ఆశీర్వాదం తండ్రి ఇవ్వాలని ఆశపడుతున్నారో వారికి ఆశీర్వాదం వెళుతుంది. యెహోషువ ద్వారా ఇజ్రాయేలులకు ఆశీర్వాదం వెళ్ళింది. సమూయేలు ద్వారా ఇజ్రాయేలులకు ఆశీర్వాదం వెళ్ళింది. సౌలు ద్వారా ఇజ్రాయేలులకు ఆశీర్వాదం వెళ్ళింది. ప్రియమైనటువంటి సంఘమా, ఎలీషా ద్వారా ఇజ్రాయేలు జనాంగములకు ఆశీర్వాదం వెళ్ళింది. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు అనేక సార్లు పొరపాట్లు చేస్తారు. ఆ కూరలో వాళ్ళకు తెలియకుండానే వెర్రి ద్రాక్ష చెట్లు ఆకులను తీసుకొచ్చారు. ఈ యొక్క సౌలు కూడా తను ఊహించలేదు. అంటే తను ఏమనుకున్నాడు, నేను కూడా చేయొచ్చు అనేటువంటి అతిశయము, గర్వము కలిగింది. తన పని కాకపోయినా తను చేశాడు, యాజకుని పని చేశాడు.
సమూయేలు చేయవలసినటువంటి బలులను, అర్పించవలసినటువంటి బలులను తను అర్పించాడు. ఆలోచన చేయండి. ఇదేమిటి అంటే అతిశయము, నేను కూడా చెయ్యగలను, నేను కూడా అభిషేకించబడ్డాను. ఆలోచన చేయండి. పిలవబడినప్పటికీ, అభిషేకించబడినప్పటికీ దేవుని యొక్క అనుమతి అవసరం. ఇక్కడ సౌలుకి అనుమతి లేదు. అనుమతి లేనప్పటికీ బలులు అర్పించాడు. ఎలీషాకి అనుమతి ఉన్నది, సమూయేలు ప్రవక్తకు అనుమతి ఉన్నది, యెహోషువాకి అనుమతి ఉన్నది. నీకు నేను తోడుగా ఉన్నాను, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎప్పటి వరకు? నీవు నడుచు మార్గమంతటిలో. ఆలోచన చేయండి. ఆయన నడిచే మార్గమంతటిలో, ఇజ్రాయిలు నడిచే మార్గమంతటిలో తండ్రి తోడుగా ఉన్నారు. ప్రియమైనటువంటి సంగమా, అయితే ఒక ప్రశ్న, దేవుడు నీవు నడుచు మార్గమంతటిలో నీకు తోడుగా ఉండాలి అంటే ఒక విశ్వాసిగా నీవేం చేయాలి? ఆలోచన చేయండి. ఇజ్రాయిలీలను నడిపించటానికి తండ్రి రాజులను ఎన్నుకున్నాడు, ప్రవక్తలను ఎన్నుకున్నాడు, యాజకులను ఎన్నుకున్నాడు, వారిని నడిపించాడు. ఎప్పటి వరకు? తండ్రి యొక్క చిత్తము జరిగించేంత వరకు, అంతము వరకు, వారి యొక్క శరీరాలు భూమిలో అంతమయ్యేంత వరకు. ఈరోజు సంఘము కూడా ఎప్పటి వరకు తండ్రి నడిపిస్తాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రెండవసారి వచ్చేంత వరకు. సార్వత్రిక సంఘము, యేసు రక్తము చేత కడగబడినటువంటి సార్వత్రిక సంఘము యేసయ్యను కలుసుకొని నిత్య జీవము కలిగి నిత్యము తండ్రితో నివసించేంత వరకు నడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ శరీరంలో ఉన్న నీవు నేను కూడా జ్ఞాపకం చేసుకోవలసింది ఏమిటి అంటే, నిన్ను దేవుడు నీ మార్గమంతటిలో నడిపించాలి అంటే, పరిశుద్ధాత్ముడు నడిపించాలి అంటే మనము చేయవలసినటువంటి బాధ్యతలు ఏమిటి? ఆలోచన చేయండి. ఈ శరీరాన్ని వదిలిపెట్టక మునిపే మనము కొన్ని బాధ్యతలు చేయాలి. బాధ్యతలు ఉన్నాయి. రక్షణ ఉచితం, నిత్య జీవం ఉచితం, తండ్రి ప్రేమ ఉచితం, కృప ఉచితం, వరాలు ఉచితం, అభిషేకం ఉచితం. కానీ బాధ్యతలు చేసిన వారికే బహుమానాలు. ప్రియమైనటువంటి సంగమా, నడిపించబడాలి అంటే మనం కొన్ని పనులు చేయాలి. మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును అని యెహోషువతో చెప్పిన పరిశుద్ధాత్ముడు ఈరోజు నీతో నాతో సెలవిస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనం ఏం చేయాలి అంటే, మొట్టమొదటిగా తండ్రి మాటనందు విశ్వాసం ఉంచాలి, వాక్యమునందు విశ్వాసం ఉంచాలి. రెండవదిగా వాగ్దానమునందు, ప్రవచనమునందు మనము విశ్వాసం ఉంచాలి. మూడవదిగా ఆ వాక్యమునకు మనం విధేయత చూపించాలి. నాలుగవదిగా పరిశుద్ధతను కలిగి జీవించాలి. ఐదవదిగా పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. అప్పుడు ఆయన నిత్యము మనల్ని నడిపిస్తూ ఉంటారు. అనేక సార్లు మన సొంత ఆలోచనలతో మనం వెళుతూ ఉంటాం. సౌలు కూడా ఎలా లేడు? తన సొంత ఆలోచనతో వెళ్ళిపోయాడు. అందుకని తండ్రి అతన్ని తిరస్కరించాడు. అభిషేకించబడిన వ్యక్తి అయినప్పటికీ ఆ అధికారము నుండి, ఆ స్థానము నుండి, రాజుగా ఉన్న స్థానం నుండి అతన్ని తొలగించటం, మరొక వ్యక్తిని ఆ స్థానములోకి, ఆ ఇజ్రాయేలు జనాంగమునకు రాజుగా నియమించడం జరిగింది. కాబట్టి రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ, విశ్వసించిన ప్రతి ఒక్కరూ, పరిశుద్ధాత్మను పొందిన ప్రతి ఒక్కరూ నిత్యము సహవాసము చేయాలి. ఎవరితో? వాక్యముతో సహవాసము చేయాలి, యేసయ్యతో సహవాసము చేయాలి, పరిశుద్ధాత్మతో సహవాసం చేయాలి. అప్పుడే మనకి ఎదుగుతూ ఉంటాం, నడిపింపు తెలియచేయబడుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా మనం నూతన కృప చేత, నూతన శక్తి చేత, నూతన అభిషేకము చేత మనము నింపబడాలి. అందుకే రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో 14వ వచనంలో ఏమని సెలవిస్తాడంటే పరిశుద్ధాత్ముడు,
As many as are led by the Spirit of God, they are called sons of God. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై అందరు. ఎవరి చేత నడిపించబడాలి? దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. యేసయ్య కృప మనందరికీ సదా తోడేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాల్ని సమర్పించుకుందాం. గిల్గాలులో ఏమి జరిగిందో పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. యెహోషువను తండ్రి ఏ విధంగా నడిపించాడో, పరిశుద్ధాత్ముడు ఏ విధంగా నడిపించాడో మనం విన్నాం. సమూయేలు ప్రవక్త ఏ విధంగా ఒక సాధనముగా వాడబడ్డారో మనం విన్నాం. సౌలు ఏ విధంగా తొందరపడి చేయకూడని పని చేశాడో మనం విన్నాం. వీటి ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలను పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరిచాడు. ఈరోజు నీవు నేను కూడా నడిపించబడాలి అనేటువంటి ఆశ కలిగి జీవించాలి. దేవుని మాటనందు విశ్వాసము కలిగి జీవించాలి. ప్రవచనమునందు, వాగ్దానమునందు విశ్వాసము కలిగి మనము జీవించాలి. వాక్యమునకు విధేయత కలిగి జీవించాలి. ప్రార్థన నిత్యము చేయాలి. పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ చేత నడిపించబడడానికి మనం సిద్ధపడదాం. నేను కూడా నడిపించబడాలయ్యా. నీ రాకడ పర్యంతరం వరకు నేను ఈ భూలోకంలో జీవించినంత కాలం వరకు సత్యమునకు సాక్షిగా నేను నడిపించబడాలని ఆశపడుచున్నాను. పరిశుద్ధాత్ముడా, నీవే నడిపిస్తే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఆ రోజు ఎలీషా ఉన్నాడు కాబట్టి అద్భుతం జరిగింది. సమూయేలు ఉన్నాడు కాబట్టి అద్భుతం జరిగింది. గిల్గాలులో జరిగిన అద్భుతాలు, ఇజ్రాయేలు జీవితాలలో నీవు చేసిన అద్భుతాలు కోటాను కోట్లు ఉన్నాయి. తండ్రి, నీకు వందనాలయ్యా. మమ్మలను నిత్యము నడిపించడానికి నీవు సిద్ధముగా ఉన్నందుకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, ప్రతి అనుమానాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో తెంచివేస్తున్నాను. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తున్నాను. యేసు ప్రభుని ఒప్పుకొనుచు మేము విన్న సత్యాన్ని అనేకులకు తెలియచేస్తామని ఒప్పందం చేస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనుచు యేసు ప్రభు శక్తిగల నామములో కలిసి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.